ఇకపోతే ఈ యుద్ధ సమయంలో ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే ఒకవైపు బంగారం దిగి వచ్చే అవకాశం కనిపిస్తుందని వినిపిస్తుంది, మరోవైపు చమురు ధరలు, వంట గ్యాసులు పెరిగిపోతాయని కూడా వినిపిస్తుంది. ముందుగా బంగారం ధరకు సంబంధించి దుబాయ్లో బంగారంపై రాయితీ అంట. ఔన్స్కు $30 వరకు రవాణా ఆటంకాల నేపథ్యం. ఎక్స్పోర్ట్ చేయడానికి మొత్తానికి దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ఇరాన్ మీద అటాక్స్ అమెరికా చేసింది, ఇజ్రాయెల్ చేసిందో ఆ మరుసటి రోజు నుంచే దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేశారు. అత్యవసరంగా అయితేనే ఓపెన్ చేసి శరణార్థుల్ని లేదంటే ఆయా దేశాలు ఇక్కడ చిక్కున్న వాళ్ళని పంపించే ప్రయత్నంలోనే ఓపెన్ చేసినా తప్ప మిగతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతా కూడా మూసివేశారని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎక్స్పోర్ట్కి అవకాశం లేదు కాబట్టి కరోనా టైప్లో లాగా ఒక్కసారి ఇక్కడ ఫోటోలో చూడొచ్చు, మొత్తం కార్గో ఫ్లైట్లో ఈ బంగారం నిల్వలు ఉండిపోయినట్టుగా, అందువల్ల బ్యారెల్ బంగారం ధర తగ్గినట్టుగా కూడా చూపిస్తున్నారు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, దుస్తుల వంటి రాయితీపై అమ్మడం చూస్తుంటాం. అయితే ఇరాన్ యుద్ధం ఫలితంగా విమానాలు, నౌకా రవాణాకు ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో దుబాయ్లో బంగారాన్ని కూడా రాయితీపై అమ్మేస్తున్నారు. చూడండి, జనరల్గా ఆగస్టు 15కి, రిపబ్లిక్కి, అలాగే దసరాకి, దీవాళీకి మన ఈ కార్ట్లో కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, 1+1 అలాగా రాయితీలు ఇస్తూ గ్యాడ్జెట్స్ మీద కానీ ఎలక్ట్రానిక్ డివైస్ మీద వాటి మీద. ఇక్కడ బంగారం మీద రాయితీలు ఇచ్చారట రవాణాకి అనుకూలంగా లేకపోవడం వల్ల. దానివల్ల అంతర్జాతీయ విపణిలో ఔన్స్ అంటే 31.10 గ్రాముల బంగారం, 31.10 గ్రాముల బంగారం ధరపై $30 వరకు తక్కువ ఇచ్చేస్తున్నారని సమాచారం. $30 అంటే ఆల్మోస్ట్ 3,927 అంతే, $91 అంత ఉంది, $2,700 వరకు తగ్గుతుందంట. సో దుబాయ్ నుంచి కొన్ని బంగారం డెలివరీలు అవుతున్నా మరికొన్ని ఆలస్యం అవుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర శుక్రవారం $5,140 వద్ద ఉంది. ఒక్కొక్క $5,140 నుంచి $30 వరకు తగ్గుతూ వస్తుంది. అంటే సుమారుగా $5,100 వద్ద ఔన్స్ ధర పలుకుతోంది. ఈ రాయితీ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఒకవేళ యుద్ధం, ఎందుకంటే ట్రంప్ కీలకంగా వ్యాఖ్యానం చేసింది ఏంటంటే సుమారుగా సెప్టెంబర్ వరకు కూడా ఈ విధమైన యుద్ధ ఛాయలు అలముకునే అవకాశం ఉంది. 4 వారాలు కాదు, ఎప్పటి వరకు జరుగుతుందో చెప్పాలి. అంటే ఏదైతే ఉక్రెయిన్ మీద రష్యా 3 ఏళ్లుగా దాడులు చేసిందో ఇక్కడ ఇరాన్పై అమెరికా పూర్తిగా ఒక 6 నెలల పాటు దాడులు చేసి దాన్ని నేలమట్టం చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కూడా ట్రంప్ ఆలోచన విధానం మనకు అర్థమవుతోంది. సో దీనివల్ల బంగారం కొంచెం దిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. లేదా నిల్వలు రావట్లేదు కాబట్టి ఇక్కడున్న నిల్వలు ఇప్పుడు కొనే వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్మేయచ్చు. ఇంకా ఇప్పటికే 1,60,000 10 గ్రాములు పలుకుతున్న బంగారం ఇంకా 1,80,000 2 లక్షలకు చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. సో బంగారం మీద మన దగ్గర తగ్గుతుందని అపోహ మాత్రం పడద్దు. ఇక్కడ రివర్స్ జరిగే అవకాశం అయితే ఉంది. ఇకపోతే వంట గ్యాస్ సంబంధించి కూడా ఒక ప్రధాన పత్రిక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. వంట గ్యాస్ షాక్, దేశంలో ఎల్పిజి ధరలు భారీగా పెంపు. దీనివల్ల గృహ వినియోగ, వాణిజ్య సిలిండర్ల ధరలను భారీగా పెంచే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మళ్ళీ సేమ్ ఇదే పశ్చిమాసియాలో ఉండే ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన ఈ రకమైన ఇబ్బంది. గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ ధర $60 పెంచగా కమర్షియల్ సిలిండర్ ధర 115 పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గృహ వినియోగం ఎల్పిజి సిలిండర్ ధర 965కు చేరింది. అయితే ఉజ్వల పథకం కింద అందించే సబ్సిడీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని. ఉజ్వల సిలిండర్లు అంటే సంవత్సరానికి 6 నుంచి 8 సిలిండర్ల వరకు ఉండే ఆప్షన్ ఏదైతే ఉజ్వల్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం పథకం ఉందో దానికి మాత్రం అట్లాగా ఉంది. ఒకవేళ 8 సిలిండర్లు మించితే కనుక ఖచ్చితంగా బాధుడు, అంటే ఇప్పటికే సుమారుగా $920 అంతా ఉంది, దాని మీద మరొక $60. అంటే వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి వాళ్ళు ఇస్తాడు జీతంగా, బట్ వీళ్ళు తీసుకొచ్చే వాళ్ళు మన దగ్గర ఛార్జ్ చేస్తుంటారు. సార్ నాకు మాకు జీతాలు ఏముండవు సార్, మీరు ఇచ్చిందే సార్, డిమాండ్ మళ్ళీ $50 సార్, రౌండ్ ఫిగర్ చెప్తాడు. సార్ ఏదో ఒక ఛాయ్ పైసలు ఇప్పించండి సార్ అంటే ఎలా ఉంది, అలా లేదు పరిస్థితి. సో మొత్తం మీద ఈ ఎల్పిజి ధరలు అలాగే బంగారం ధరలు ఆకాశాన్ని అంటే పరిస్థితి ఉంది. సామాన్యుడికి మరలా దీని మీద ప్రపోర్షనేట్గా హోటల్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ ఛార్జెస్ కూడా పెంచే అవకాశం లేకపోలేదు. చూద్దాం మరి ఎటువంటి, అంటే పశ్చిమాసియా ఉద్రిక్త వేళ మరొక్కసారి ఆర్థిక మాంద్యం బాగా ఎక్కువైపోయే అవకాశం కనిపిస్తోంది.